ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజమండ్రిలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. ఇక్కడ అభ్యర్థులుగా ఉన్న ఎంపీ బాంకారి భరతరామ్ కావచ్చు, అదే వాసు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య కూడా టఫ్ వార్ నడుస్తుంది. ప్రస్తుతం మనతో ఎంపీ మార్గని భరత్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి యాక్చువల్గా సాక్ష్యాధారాలు ఫోటోలతో సహా మీరు ఈరోజు వాళ్ళ కార్యక్రమాలు నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి? నిరూపించే ప్రయత్నం ఏముందండి, వాస్తవాలు జరిగినాయి కాబట్టి నా పైన ఒక బోగస్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నానండి. మై ఓన్లీ థాట్ ప్రాసెస్, మై ఎజెండా ఈజ్ డెవలప్మెంట్ కాకుండా ఇంకొక అంశాలు కూడా ఉండవు. నేను ఏదో లోకల్ రాజకీయాలు చేయాలి, లేకపోతే చిల్లర రాజకీయాలు చేయాలి, అసలు నా మైండ్లోనే ఉండదు. ఇవాళ తీసుకొచ్చి వాళ్ళు పెంచి పోషించేది గాంజా బ్యాచెస్ని, వాళ్ళు పెంచి పోషించేది బ్లేడ్ బ్యాచెస్, రౌడీ మోకల్ని. ఇవాళ తీసుకుని వచ్చి ఆ పిల్లోడు హైదరాబాద్లో దొరికాడు, వాడు వెనకాల మళ్ళీ ఇంకో 3-4 ఉన్నారు. వీళ్ళంతా కూడా గాంజా పెడ్లర్సే కాకుండా వీళ్ళు ట్రాప్ చేసి ఒకటి కారులో ఇది పెట్టి మళ్ళీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తూ ఉన్నారని అంటే బ్లాక్మెయిలింగ్ చేయడం అంటారు, దాన్ని ఏమంటారు అంటే ట్రాప్ చేసి, అంటే ఈ టైపు అసలు మనస్తత్వాలు చూడండి. అది కూడా రాజమండ్రిలో చేయట్లే, వాళ్ళకి ఎంత ధైర్యం అండి, వెళ్ళి హైదరాబాద్లో పక్క రాష్ట్రంలో చేస్తున్నారని అంటే ఎన్ని అండదండలు ఉన్నాయండి వీళ్ళకి. ఈ కుర్రోడు వెనకాల ఉన్నోడు ఎమ్మెల్యే అభ్యర్థి అంట తెలుగుదేశం పార్టీకి, ఒక బ్లేడ్ బ్యాచ్ డాన్. మరి ఈ పరిస్థితి అధిష్టానం దృష్టికి వెళ్ళలేదంటారా? మరి ఆయన సీట్కి ఎందుకు కేటాయించారంట? ఎవరు? ఆ పరిస్థితి అధిష్టానం దృష్టికి జరిగినట్టుంది, 2 days బ్యాక్ జరిగినట్టు. ఈవిడేమో చంద్రబాబు నాయుడు గారు సతీమణి. అంటే ఎంత రోగ్స్, ఇలాంటి వాళ్ళు రోగ్స్ రాజకీయాల్లో ఉంటే రాజమండ్రి ఏ రకంగా అవుతుందనేది ఒకసారి ఆలోచించండి. ఆయన మాత్రం థ్యాంక్ యూ భరతరామ్, మా రాజమండ్రి సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళకు నెలవు, ఇది మాత్రం థ్యాంక్ యూ భరతరామ్ అన్న. నేను ఒకటి చెప్తాను, డైలాగులు ఎన్నైనా కొట్టచ్చు, ఏముంది బోగస్ ప్రచారం ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ రకంగా ఉంటున్నాము, ఈ 35-36 సంవత్సరాల నుంచి మేము ఏ రకంగా ఉంటున్నాం అనేది ప్రజలకు తెలుసు. నేనేమి పెద్దగా గొప్పగా నేను సచ్చీలుండి అని మెడలో బోర్డు వేసుకుని తిరగక్కర్లా, వాళ్ళు తిరగాలేమో. ఇక చివరిగా మా జెండాలు వేరైనా మా అజెండా ఒకటి అని చెప్పి తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్తంగా ప్రకటించండి చెప్తారా? అంటే ఎజెండా అంటే ప్రత్యేక హోదా తేవడమా ఎజెండా? అది చెప్తే ఆ ప్రత్యేక హోదా వాళ్ళు తెస్తే నేను సెల్యూట్ కొడతాను వాళ్ళకి. మరి ఎజెండా ఏంటని చెప్పాలి కదా. ప్రత్యేక హోదా తేవడమా, పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు నాకు తెలిసి రివైజ్డ్ కాస్ట్ 1,00,000 కోట్లు అయ్యి ఉంటుంది, ఆ 1,00,000 కోట్లలో నిధులు తేవడమా ఏంటనేది ఎజెండా బయట పెట్టమనండి. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్లను పోషిస్తున్న వ్యక్తికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది, దాన్ని పరిశీలి చేసుకో. అలాగే కామన్ ఎజెండా ఏంటనేది స్పష్టంగా చెప్పాలి. ప్రత్యేక హోదా ఇస్తారా, మీరు చెప్పదలుచుకున్నది ఏంటో చాలా స్పష్టంగా చెప్తే ప్రజలు కూడా క్లారిటీ ఉంటుందని చెప్పి మార్గాన్ని భరత్ అంటున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం.